మార్కాపురం జిల్లా అభివృద్ధి గురించి వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలపై ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం అభివృద్ధిని పూర్తిగా అటకెక్కించిందని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మార్కాపురం, పొదిలి పట్టణాలకు 200 కోట్లతో ఇంటింటికి సాగర్ నీటి పైప్లైన్ కనెక్షన్ అందించేందుకు టెండర్లు పూర్తయ్యాయని, ఈ ఏడాదిలోనే ప్రతి ఇంటికి తాగునీరు అందేలా పనులు పూర్తి చేస్తామని తెలిపారు. అలాగే మార్కాపురం నియోజకవర్గంలోని అన్ని మండలాలు, గ్రామాలకు 1290 కోట్లతో తాగునీటి పైప్లైన్ వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నామని, పనులు వేగంగా కొనసాగుతున్నాయని చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మార్కాపురాన్ని జిల్లాగా ప్రకటించామని, గతంలో మార్కాపురం ప్రత్యేక జిల్లా అంశాన్ని ప్రస్తావించిన నాయకులు ఇప్పుడు మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. వెలుగొండ ప్రాజెక్టు పేరుతో రైతులను మోసం చేసింది వైసీపీ ప్రభుత్వమేనని ఆరోపించారు. తమ హయాంలో జరిగిన అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమని ఎమ్మెల్యే సవాల్ విసిరారు. కొన్ని చిన్న చిన్న ఇబ్బందులుంటే వాటిని చూస్తున్నట్టు పోతా ఉన్నాం. స్థలాలు కబ్జాలు చేశారు, ఆస్తులు లూటీ చేశారు. ఎవరైనా ఆస్తులు లూటీ చేసింది? ఈరోజు లెక్క నేను రెడీ. నా తెలుగుదేశం పార్టీ కానీ, నా కూటమి ప్రభుత్వంలో మా కార్యకర్తలు కానీ, నాయకులు కానీ 6 సెంట్ కబ్జా చేసినారన్నా నేను ఇప్పిస్తా తిరిగి. నువ్వు మీరు ఇప్పియాలా? మీ వైసీపీ వాళ్ళు కబ్జాలు చేసిన పొలాలు, మీ వైసీపీ వాళ్ళ వల్ల ఇబ్బంది పడ్డ ఆస్తులు, మీ వైసీపీ వాళ్ళ చేతులు నలిగిపోయిన కుటుంబాలకు మొత్తానికి మీ వాళ్ళకి చెప్పి ఇప్పించగలుగుతారా? చెప్పండి. ఎండోమెంట్ భూములు మేము ఆక్యుపై చేయలే, మీరు ఆక్యుపై చేస్తే చెన్నకేశవ స్వామికి 100 కోట్ల రూపాయల ఆస్తిని కూడబట్టామయ్యా. మేము 100 కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తుల్ని మీ చెర నుంచి విడిపించామయ్యా. మేము చెన్నకేశవ స్వామికి గుడికి సంబంధించిన ఆస్తులు మీ నాయకుల కబంధ హస్తాల్లో ఉంటే, ఈ రోజుకి కూడా మీ యొక్క పార్టీ వాళ్ళ కబంధ హస్తాల్లో క్రిస్టియన్ మైనార్టీ ఆస్తులు కానీ, చెన్నకేశవ స్వామి ఆస్తులు కానీ మీ చేతుల్లోనే ఉన్నాయి. మా దగ్గర ఏమైనా ఉన్నాయేమో చెప్పండి. మేము తెలుగుదేశం కానీ, మా కూటమి ప్రభుత్వం, మా కూటమి పార్టీ నాయకుల దగ్గర 1/2 ఎకరా ఉందేమో చూపించు. 1/2 ఎకరా మేము కబ్జాలు చేసామో చెప్పి నేను తిరిగి ఇప్పిస్తా. తప్పుడు కూతలు, తప్పుడు ఆరోపణలు చేసి మీరేదో ప్రజల్లో లబ్ధి పొందాలని చెప్పి చూడటం చాలా అవివేకం. ఇక నమ్మరు. మీరు చేసిన దుర్మార్గం వెలుగొండ ప్రాజెక్టును పూర్తి కాకుండానే పూర్తి చేసినామని శిలాఫలకం వేసిన రోజు మీరందరూ ఇక్కడ ఉన్నారు ఆ స్పాట్ లో. ఈ అమాయకులను మోసం చేసిన మాట వాస్తవమా కాదా? ఈ రోజు మేము కష్టపడి పనిచేస్తున్నాం. ప్రాణాలకు సైతం తెగించి అన్న లోపలికి పోయి అవసరమైతే ఆడ ఒక రోజు పండుకొని కూడా వచ్చాం. వేగవంతంగా పనులు చేయిస్తా ఉన్నాం. ఏమంటారయ్యా? కలెక్టరేట్ మారుస్తామని అంటారా? 3 రాజధానులు ఆట ఆడి 3 ముక్కలే అడ్రస్ లేకుండా పోయినారు మీరు. 154 సీట్ల నుంచి 111 సీట్లకు పడిపోయిన 3 ముక్కలాట ఆడి 3 రాజధానులు అండి 11 సీట్లకు పడిపోయింది. రేపు నువ్వు మార్కాపురం జిల్లా హెడ్ క్వార్టర్ను మారుస్తా అంటున్నావు. నాకు తెలిసిగా మీకు ఆ 11 కూడా వస్తాయో రావో ఆలోచన చేసుకోండి. ఏం తప్పు జరిగిందయ్యా? నువ్వు ఈ ఊర్లో పుట్టింటే, మా అన్న రాంబాబు అన్న ఈ ఊర్లో పుట్టింటే ఆయనకి ఈ ఊరి మీద ప్రేమాభిమానాలు ఉంటాయి. ఆయన పుట్టింది ఆడడం, వలస వచ్చిన వాళ్ళు అయిపోయేది. ఈ ఊరిని నాశనం చేయాలని కంకణం కట్టుకుంటుంది. మీరు ఈ ఊరిని నాశనం చేయాలనే కదా మీరు కంకణం కట్టుకుంది. నువ్వు అది మారుస్తా, ఇది మారుస్తా, ఇంకోటి మారుస్తా అని చెప్తా ఉన్నావు. అక్కడ జనాలు లేరా? ఆ ప్రాంతంలో ఓట్లు లేవా? ఆ ప్రాంతంలో ప్రజలకు రైతులు కాదా? ఈ ప్రాంతం నీ యొక్క మార్కాపురం ఆర్డీఓ ఆఫీస్ లో చుట్టుపక్కల ఉన్నటువంటి నీ అనుచరులేనా? నాయకులు, ప్రజలు. ఊరు బాగుండాలా? ఊరు వెడల్పు కావాలా? ఊరు పెరగాల? జిల్లా స్థాయికి ఈ ఊరు రావాలని 4 పక్కల 4 తీసుకొచ్చే విధంగా ప్రయత్నం చేస్తున్నాం. ఒక పక్క కలెక్టర్ ఆఫీస్, ఒక పక్క మెడికల్ కాలేజ్, మరో పక్క మిర్చి యార్డు, మరో పక్క స్టేడియం. ఇలా 4 దిక్కుల 4
ప్రధానమైనవి తీసుకొని వచ్చి ఈ యొక్క మార్కాపును అభివృద్ధి చేస్తే లక్షల కుటుంబాలు బాగుపడతాయి. లక్షల కుటుంబాల నాయకులు, ప్రజలు కోటీశ్వరులు అవుతారు. ఇక్కడ ప్రజలు, ఈ ప్రాంత ప్రజలు కోటీశ్వరులు కావాలా, బాగుపడాలన్న ఉద్దేశంతో మేము ప్రయత్నం చేస్తా ఉంటే వాళ్ళని నాశనం చేయాలని చెప్పి చూడటం ఎంతవరకు సబబు? ఇప్పటికే చేశాం. ఈ గుండ్లకమ్మకు రామన్న కథవ దగ్గర కట్టించి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి 2 మండలాల రైతులకు నోట్లో మట్టి కొట్టావు. మళ్ళా ఈరోజు నేనేదో ఉద్ధరిస్తాను, అది తీసుకొచ్చి ఎడబెడతానంటున్నావు. ఎందుకయ్యా ఈ మార్కాపురం మీద నీకు ఇంత విషయం నింపుతున్నావు? ఏం ద్రోహం చేసిందయ్యా నీకు ఈ మార్కాపురం? ఏం అన్యాయం చేసిందయ్యా ఈ మార్కాపురం ప్రజల ఆత్మందున? త్రాగటానికి మంచినీళ్ళు లేక బిందెలు పట్టుకొని రోడ్లెంబడి పరిగెత్తినటువంటి పరిస్థితులయ్యా ఈ మార్కాపురం. అంత కడు పేద జీవనం సాగిస్తున్న ప్రజలయ్యా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు. వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టాలని చూస్తావు? ఇప్పుడిప్పుడు ఎవరింటి దగ్గర వాళ్ళ ట్యాప్ పట్టుకుని నీళ్ళు వచ్చే విధంగా ప్రతి ఇంటికి ముందు తార్ రోడ్, సిమెంట్ రోడ్డు, ప్రతి ఊరికి తార్ రోడ్డు, హార్టికల్చర్ హబ్ ద్వారా ప్రతి రైతు లక్షాధికారికి కావాలని, అలాగే నిరుద్యోగ సమస్య కూడా పూరాలని, ఇంతన్నిటి మీద దృష్టి పెట్టుకొని పనిచేస్తా ఉంటే మీరు ఎందుకు విషయం చెమ్ముతున్నారో, ఎందుకు ఈ ప్రాంత ప్రజల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారో, మీకు వస్తున్నటువంటి లాభం ఏందో, మేము తిన్నదేందో మరి మీకే తెలియాలి.